అసలు నాకు తెలియక అడుగుతాను. బాగుండే సినిమాలన్నీ మన తెలుగు ఆడియన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ చేసి, అదే సినిమాని టీవీలో రిపీట్స్ లో వేసుకుంటూ, సినిమా అది బాగుంది, ఇది బాగుంది, అయ్యో ఎందుకు ఫెయిల్ చేసాము, ఎందుకు ఫ్లాప్ అయిందో ఇప్పటికే అర్థం కాదని మాట్లాడుతుంటారు. అలాంటి లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ కలేజా, బాబు గారిది. కలేజా సినిమా ఒక అద్భుతం అన్నమాట. ఎలా అంటదంటే, అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగినాక గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. ఆ డైలాగ్ కరెక్ట్ గా ఈ సినిమాకి సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే అంత బాగుంటది సినిమా. థియేటర్ లో చూస్తుంటే నాకు బాగా గుర్తు, తిరుపతి జైశ్యామ్ థియేటర్ లో చూసాను. ఫస్ట్ డే నైట్ షో చూసాను. ఆ రోజు టికెట్స్ దొరకలేదు. సో సెకండ్ షోకి టికెట్లు దొరకడం వల్ల సెకండ్ షో జైశ్యామ్ థియేటర్ లో చూసాను. సినిమా ఫ్రమ్ ద ఫ్రేమ్ 1 to frame in పిచ్చగా నవ్వుకున్నాం, పడి నవ్వుకున్నాం నేను మా ఫ్రెండ్స్. సినిమా నుంచి బయట వస్తుంటే అందరూ యావరేజ్, ఫ్లాప్, అట్ ఫ్లాప్ ఏదో మాట్లాడుతున్నారు. అది ఏంద్రా వీళ్ళు సినిమా ఎందుకు ఫ్లాప్ అంటున్నారు, మాకైతే మైండ్ పోయిందనమాట. అసలు ఆ టైమింగ్ గానీ, మహేష్ బాబు సర్కాస్టిక్ జోక్స్ గానీ అలా పెళ్తుంటాయి. లైక్ సెకండ్ కి ఆ జోక్స్ అనేది అలా పెళ్తుంటాయి. ఎవడైనా బాధలో ఉంటే ఆ సినిమాని చూపిస్తే ఖచ్చితంగా వాడు ఫీల్ అవుతాడు అనమాట. అంత ఎనర్జెటిక్ గా ఉంటది ఆ మూవీ. కానీ ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ చేశారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. మెయిన్లీ గాడ్ ఆఫ్ మ్యూజిక్ మన మణి శర్మ గారు సినిమాను ఒక లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. అప్పట్లో వచ్చిన నెగిటివ్ టాక్ ఏంటంటే, నాకు బాగా గుర్తు, సినిమాలో దేవుడు అనే కాన్సెప్ట్ ని వాడారు కదా. ఆ దేవుడు అనే కాన్సెప్ట్ ని అది సెగ అని మాట్లాడారు అనమాట. కానీ ఇప్పుడు ఎవరైతే సెగ అని చెప్పారో వాళ్ళే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. రాజు అండ్ సుబ్బు క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంటది. బాబు గారు అప్పటి వరకు ఒక సీరియస్ జోనర్ లో సినిమాలు చేసేవారు అనమాట. అతడు ఒక్కడు సమ్ కైండ్ ఆఫ్ సీరియస్ యాక్షన్ టైప్ ఆఫ్ మూవీస్ అనమాట. ఈ కలేజా మూవీలో చాలా న్యాచురల్ గా జోక్స్, మనం నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో ఉంటే అందులో ఒకడు ఖచ్చితంగా జోక్స్ చేసేవాడు ఉంటాడు కదా. సో సేమ్ అలానే అనమాట రాజుగారి క్యారెక్టర్. అలాంటి న్యాచురల్ యాక్టింగ్ వేస్తూ, అలాంటి న్యాచురల్ కామెడీ వేస్తూ సినిమా అంతా మనల్ని నవ్వించాడు. కానీ సినిమా ఎందుకు ఫ్లాప్ చేశారు అసలు అర్థం కాదు. అసలు మెయిన్ హైలైట్ అంటే రావు రమేష్ అనమాట. రావు రమేష్ గారు ఇచ్చిన ఎలివేషన్స్ మామూలు ఎలివేషన్స్ ఉండవు అనమాట. హీరోకి అంత ఎలివేషన్స్ ఉంటాయి. ఫస్ట్ లో శివుని పాట అసలు స్టిల్ గూస్ బంప్స్ అనమాట. ఆ పాట వింటుంటే అదే చెప్తున్నా, అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిపోయినాక గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. సేమ్ ఆ డైలాగ్ ఈ సినిమాకి వర్తిస్తుంది. అండ్ ఇంకొక డైలాగ్ కూడా ఉందన్నమాట ఈ కలేజా మూవీలో, నాకు బాగా కనెక్ట్ అయిన డైలాగ్ అనమాట. దేవుడు అంటే ఆకాశంలో ఉన్నాడు, అవసరమైనప్పుడు మనిషి రూపంలో వస్తాడని డైలాగ్ అవుతుంది. సో అది కూడా చాలా బాగుంటది. ఇది ఒక స్పెషల్ ఫిల్మ్ అనమాట. అందుకేనేమో ఈ సినిమా థియేటర్ లో ఆడలేదు. కానీ కాలం గడిచే కొద్దీ మన ఆడియన్స్ ఈ సినిమాని చాలా బాగా ఇష్టపడ్డారు. ఇంకా షార్ట్ గా చెప్పాలంటే, కలేజా సినిమా ఫ్లాప్ అయిందని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కలేజా సినిమా మిస్ అయ్యామని ఒప్పుకున్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరేమంటారు కలేజా సినిమా విషయంలో? కింద కామెంట్ లో చెప్పండి. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం.